దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్నే మనం ధ్యానించుకుందాము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై సిద్ధపడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము దేవుని మందిరానికి జాగ్రత్తగా వెళ్ళాలి అన్నటువంటి సందర్భాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. నేటి ధ్యాన వాక్యము యెరూషలేము దేవాలయంలోని ఆరాధనా నియమావళిని సూచిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దానిని బట్టి అన్ని దేవాలయాలలోనూ విశ్వాసులందరూ ఆ నియమాలనే అనుసరించాలని పరమార్థ జ్ఞానైన సొలొమోను గారు వివరిస్తున్నారు. ప్రజలు ఎల్లప్పుడూ పరిశుద్ధతతో, శుద్ధ హృదయముతో, ఏకాగ్రతతో దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించుట ప్రార్థనల వలననే కాబట్టి ప్రార్థన చేయనప్పుడు బాహ్య ఆడంబరాన్ని ప్రదర్శించుట నేరంగా పరిగణించబడుతుంది. ఆలయమునకు బయలుదేరక ముందు మన స్థితి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని సొలొమోను గారు కోరుకుంటున్నటువంటి మాటలు. శూన్యమైన భక్తితో దేవుని ఆరాధించే కంటే దేవునికి లోబడటం మనుషులకు ముఖ్యము అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించకుండా కేవలం ఆచారంగా వ్యవహరించడం బుద్ధిహీనతకు సాదృశ్యంగా కనిపిస్తుంది. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో, భయభక్తులతో దేవుని స్తుతించాలి. ఈ మాటే సమూయేలు గ్రంథము 1వ గ్రంథము 15వ అధ్యాయము 22లో ఏమనుందంటే, చక్కగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము దేవుని యందు మనం ఆచరించాలని ఉంది. దేవుని ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వినయ విధేయతలతో ఉన్నామా లేదా అని మనలను మనమే స్వపరీక్ష చేసుకొని లోనకు ప్రవేశించాలి. లోనకు ప్రవేశించాక మన నోటిని కాచుకోవాలి. అనాలోచనగా మాట్లాడకూడదు. మనస్సు నిలబెట్టుకొని ఏకాగ్రతతో దేవుని స్తుతించాలి. సంఘ కాపరి గారు చెప్పుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో పేతురు భక్తుడు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9లో చక్కని మాట మాట్లాడుతున్నాడు పేతురు గారు. ఏమని? ఆలయములో వింటున్నవారు కానీ, వాక్యాన్ని బోధించేవారు కానీ కీడు మాటలు, దూషణకరమైన మాటలు నోటి వెంట రాకూడదు. అవి మాట్లాడకూడదు. ఈ విధంగా అన్నారు, ఆ విధంగా అన్నారు, అలా అన్నవారు ఇలా అయిపోతారు, అలా అయిపోతారు అనే మాటలు మాట్లాడకూడదు. దేవుని అక్కడ స్తుతించటమే మనకి మొదటి మన చర్య. అక్కడ మనం ఏమీ మాట్లాడకూడదు. అనేక చోట్ల అనేక మంది వినేవాళ్ళు కానీ, వాక్యాన్ని బోధించేవాళ్ళు కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి బాధల్లో, వాళ్ళలో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి బాధలు అవన్నీ కూడగట్టుకొని
దూషణకరమైన మాటలు మాట్లాడుతుంటారు. అది మాట్లాడకూడదు. అది 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 దేవునికి ఇష్టమైంది కాదు. అది ఎలా ఉండాలంటే ఆలయంలో వినయ విధేయులై దేవుని స్తుతించుకుంటూ, దేవుని మహిమపరుచుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకోవాలి. అందుకు మనం ఏమి చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మన మనసంతా ఏకాగ్రతతో దేవుని యందే నిలిపి మనము జాగ్రత్తగా దేవుని యందు పాలిభాగస్థులమై ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు. అయ్యా దేవా, నీ యొక్క చిత్తము చొప్పున నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాన్న తండ్రి. మేము ఆలయమునకు కానీ మందిరమునకు కానీ పోవునప్పుడు మా ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మేము సరిచూసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ఆలయమునకు వెళ్ళి నిన్ను స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.